అది చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే షార్ట్ కట్స్ అనే ప్లేస్లో ఎవరు ఎక్కువ లోకల్స్ ఇట్లా ట్రావెలర్స్ ఇట్లా ట్రెక్కర్స్ ఇట్లా ఎవరు ఉండరు. ఎందుకంటే షార్ట్ కట్స్ చాలా మంది వరకు తెలియదు. రిస్క్ చేసి మనమైతే ముందుకెళ్ళాలి. ఎందుకంటే చూడండి ఒకసారి ఎట్లా ఉందో అసలు గుర్రాలకి ఇట్లా రోడ్డు మొత్తం వేరే సైడ్ ఉంది. అగో అటు సైడ్ అటు అవతల ఉంది. మేము చూడండి ఇట్లా వచ్చినాం. ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది రోడ్ అంతా. రిస్క్ చేస్తాం అనుకుంటే ఇట్లా రావచ్చు. జస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చూడండి ఎట్లుందో రూట్ లేదా చూడు ఉంది కదరా. ఈ చిన్న రూటే ఇక రూట్ అంతే. చూడండి ఈ రూట్ చూడండి. నార్మల్గా ఇది కొండలాగానే ఉంటుంది. లైట్గా రూట్ లెక్క కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇట్లానే ముందుకెళ్ళాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ నుంచి అయితే కింద పడితే అవుటే. ఇక చూడండి ఎట్లుందో. ఎక్కడానికి కూడా గ్రిప్ దొరకదు. జాగ్రత్త వరుణ్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. నిజంగా నాకు ఈ వ్లాగ్ చేయడానికి కూడా భయం అవుతుంది, ఎక్కడ స్లిప్ అవుతానేమో అని. చూడండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం కానీ చాలా చాలా అంటే చాలా ఘోరంగా గలీజ్గా. చూడండి గలీజ్గా 100 km/h వస్తున్నట్టుంది గాలి. అసలైతే క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అయ్యేటట్లేదు. ఇక్కడ గాలి చూడండి ఎట్లా, పడదలు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయో. ఇంతే మంచిగా ఉంటుంది ఇంకా పైకి పోయినాక. గాయస్ ఈ లొకేషన్ చూడండి. మినీ స్విట్జర్లాండ్ అంటారు ఈ లొకేషన్ని. మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఎంత బాగుందో చూడండి. అటు సైడ్ ట్రెక్ జరుగుతుంది చూడండి. అక్కడ ట్రెక్కింగ్ అదంతా ట్రెక్కింగ్ అది. ఆ నుంచి మేము ఇచ్చాడు వచ్చినాం. నైట్ కూడా ఇక్కడ క్యాంపింగ్ వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం వేస్తామో లేదో. అక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చింటూ బాయ్ నీట్గా స్లీప్ వేసి మంచి నేచర్లా. దీని బతుకు బాగుంది చూడండి ఎంత మంచిగా ఉంది లొకేషన్. చింటూ చిమ్టూ 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 లేవు కళ్ళెదురు. ఇన్ని గుట్టల మధ్యలో కూడా ఒక చిన్న పల్లెటూరు ఉన్నది చూడండి. వాళ్ళు మొత్తం రాళ్లతోనే ఇల్లు కడతారు, సిమెంట్ యూజ్ చేయరు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు చూడు, అట్లా యూజ్ చేస్తారు. వాటర్ కూడా లోపలికి వెళ్ళవు, మంచిగా ఉంటాయి స్టోన్స్తో ఇల్లు. చూడండి చూస్తున్నట్లయితే అట్లా వెళ్ళింది అనుకోని ఇట్లా చుట్టూ తిరుగుకుంటూ చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇది చూడండి అక్కడ షార్ట్ కట్. ఇది పెద్ద అంతేం అనిపిస్తలేదు, ఈజీగానే ఎక్కొచ్చులే అనిపిస్తుంది. ఇప్పటిదాకైతే బాగానే ఎక్కినాం. బాబా బాబా మొత్తానికైతే చాలా కష్టపడి మాత్రం ఈ లొకేషన్కి వచ్చినాం. ఇంకా టెంపుల్కి ఇంకా చాలా దూరం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ఇంకా చంద్రశిల అయితే టెంపుల్ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ దూరం ఉన్నాం. ఇంకా చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఎట్లున్నాయో. ఇంకా ఇక్కడ కెమెరా ఇస్తాడు ఉంది కానీ ఇంకా వచ్చాడు ఇంకా డేంజర్ లొకేషన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. చూడండి ఇందులో నుంచి పడితే కొంచెం స్లిప్ అయినా కూడా అవుట్. ఇక అక్కడెక్కడో లోయింది, ఆ లోయ మీకు చూపిస్తా చూడండి. మీరు చూడండి ఎట్లా పడుకుండో. ఇంతకు మించిన సుఖం ఇంకేం కావాలి బ్రో. వాడిని కింద నుంచి ఎక్కడి నుంచో మోటివేట్ చేస్తుండే, పైకి ఎక్కినాక మంచిగా ఉంటారా వ్యూ, అక్కడ మంచిగా పడుకోవచ్చురా అని. మొత్తానికైతే ఇక్కడ సుఖంగా పడుకునేడైతే చూడండి. ఆ ఎడ్జు పోవాలంటే నాకు కూర్చో పడుతుంది. వెళ్ళట్లే చూడండి
ఈ రూట్ వచ్చేసి ఏంటంటే తుంగనాథ్ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ పైకి వెళ్ళాలన్నమాట. ఇది టెంపుల్ నుంచి కొంచెం సైడ్కి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ఈ నుంచి అయితే చంద్రశిలకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత చంద్రశిల వ్యూ పాయింట్ నుంచి మొత్తం హిమాలయాస్ కనిపిస్తాయి మనకి. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. కింద తుంగనాథ్ టెంపుల్ నుంచే కనిపిస్తుంది హిమాలయాస్. చంద్రశిల నుంచి అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది క్లియర్ కట్గా. చూడండి ఇది ఎంత క్రాస్ ఉందో చూడండి. కొంచెం స్లిప్ అయినా కూడా అవుట్ అయిపోతాం. సీదా చూడండి, గన్ షాట్ డైరెక్ట్. ఆహా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇంకా పైకి వెళ్ళాలి, చూద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. చాలా బాగుంది కదా. ఇది ఎక్కాలంటే అంతే ఉంటుంది, దమ్ము ఉండాలి ఇది ఎక్కాలంటే. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్. యా ఓకే 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 యా ఓకే. టెంపుల్ నుంచి ఇంకా ముందుకెళ్తున్నా. ఎవ్వరు లేరు మనుషులు అలా. మనం తీటోళ్ళం కదా, తీట పనులు చేయండి మనకు నిద్ర పట్టదా. ఒక్క మనిషి లేడు, మనుషులందరూ అన్నీ ఉన్నారు చూడండి. ఇంకా ముందుకెళ్తా. హిమాలయాస్, ఇంకా అసలైన హిమాలయాస్ పెద్ద పెద్ద విచ్ సైడ్ ఉంటాయి కానీ ఫాగీ వల్ల కనిపించలేదు. ఆ హిమాలయాస్ వెనకాల కేదార్నాథ్ ఉంటుంది, ఇటు సైడ్ చోప్తా వ్యాలీ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ తుంగనాథ్ అనమాట, అటు సైడ్ వచ్చేసి కేదార్నాథ్ అనమాట. మధ్యలో హిమాలయాస్, కానీ అది ఫాగీ వల్ల కనిపించలేదు. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఇది అల్ట్రావైల్లో ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనిపించలేదు. నేను మళ్ళీ నార్మల్గా తీసాను. ఇక్కడ అంట రాముడు కూర్చొని ధ్యానం చేసిండు. టైం ఇక్కడ వచ్చేసి 6:30 అంటే నమ్మేటట్టుందా, కానీ నమ్మాలి. ఇక్కడ టైం వచ్చేసి 6:30 PM, నాట్ AM. చూడండి లొకేషన్స్ ఎట్లున్నాయో. చోప్తా వ్యాలీలో తుంగనాథ్లో ఉన్న దాంట్లో పైకి వస్తే చంద్రశిల నుంచి ఇంకా ముందుకు వస్తే ఈ మౌంటైన్ యొక్క ఎండ్ ఇదే అనమాట. ఇక్కడ శివుంది చిన్న విగ్రహం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి సన్సెట్ చూడండి ఎంత బాగుందో.